మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, వారి పక్కన పెద్దలు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, నా పక్కన గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, జిల్లా ప్రభారి కాంతారావు గారు, అలాగే మున్సిపల్ ప్రభారి ఎన్ఎస్ ప్రభాకర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. దయచేసి నేను ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష వారిని పత్రికా విలేకరుల సమావేశానికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. పత్రికా మిత్రులకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే అక్కడ బహిరంగ సభ తర్వాత ఇక్కడ మనం వచ్చినాం. హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టారు. పెట్టి రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల ముందు పోలింగ్ డేట్ ముందు అబద్ధాలు ఆడే అలవాటు కాంగ్రెస్కు ఉన్నది, రేవంత్ రెడ్డి గారికి ఇంకెక్కువ ఉన్నది. కేంద్రం మీద విచ్చలవిడిగా ఆరోపణలు చేసి బండి సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద, నా మీద, మా ఎంపీల మీద, అరవింద్ గారి మీద ఈ యొక్క ఆరోపణలు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా అవాస్తవాలు, రాజకీయాలతో ప్రేరితమైనటువంటి ఒక ఆరోపణలు. కేంద్రం ఏమిచ్చింది అనే మాట పదే పదే అని దక్షిణ రాష్ట్రాలకు వివక్షత చూపెడుతుందని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇది అంతా కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన తీసుకురావడానికి, విభజించే రాజకీయం, డివిజివ్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది కాబట్టే దక్షిణ భారత్, ఉత్తర భారత్ అనేటటువంటి ఒక వివక్షత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ భారతదేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా మనందరం ఒకటే అనేది భావించేటటువంటి ఒక భారతదేశం ఇది. అటు స్టాలిన్ మాట్లాడినా, అటు బెంగాల్లో మమతా బెనర్జీ మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఈ ఇండియా అలయన్స్లో అందరూ కూడా పేరుకు ఇండియా అలయన్స్ మాత్రంగానే వీళ్ళందరూ కూడా యాంటీ ఇండియాగా మారినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అబద్ధాలు ప్రచారం, రాజకీయాల్లో మనము ఆరోపణలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆరోపణలో ఏదైనా సత్యం ఉండాలి. అసత్యాలు ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఏమి ఇచ్చారని చెప్పేసి. ట్యాక్స్ డెవల్యూషన్ను పోనీ ట్యాక్స్ డెవల్యూషన్లో 41% మొత్తం రావాల్సినటువంటి ఒక మన రాష్ట్రానికి ఇప్పటి వరకు దాదాపు దానికి 90% పైగా వచ్చేసింది. కావాలంటే లెక్కలు చూసుకోమని చెప్పండి, దానికి ఉన్న సైట్ కూడా చెప్తాను. తర్వాత అరవింద్ మన ధర్మపురి అరవింద్ గారు వారు మా ఎంపీ కాబట్టే వారు కూడా మీకు ఇస్తారు. ఇదన్నీ కూడా ఆన్ ది రికార్డ్, ఎక్కడ కూడా హ్యాంకీ ప్యాంకీ ఉండదు. మీకు చెప్తున్నా 12 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాలు మేము ఇచ్చినాము తెలంగాణకు, అది వాస్తవము. అంతేకాదు ట్యాక్స్ డెవల్యూషన్ వదిలిపెట్టండి, ట్యాక్స్ డెవల్యూషన్ ఇంతవరకు ఏది ఆగలే. ఇది అదనంగా కూడా ఇప్పుడు హైవేస్ ఉన్నాయి, హైవేస్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు హైవేస్తో పాటు మనం ఈ నిజామాబాద్ అంటున్న అమృత్ రైల్వే స్టేషన్, ఈ అమృత్ రైల్వే స్టేషన్ అనేది ఒక డెవలప్మెంట్ నిజామాబాద్ ప్రజలు కాదా? వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణలో వస్తున్నాయి, తెలంగాణ కోసం కాదా? దీని ద్వారా ఉపాధి కూడా పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైల్వే స్టేషన్లో ఆధునీకరణ, కొత్త రైల్వేలు అలాట్మెంట్లు, వీటితో పాటు అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ కింద కోట్లాది రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నేరుగా పురపాలక సంఘాలకు వస్తూ ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కింద ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు తెలంగాణకు వస్తున్నాయి. మరి ఆ స్వచ్ఛ భారత్ ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఇన్ని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మోదీని అడిగి తీసుకురాండే
అంటే పురపాలక సంఘంలో ఎన్నికల్లో కూడా మీకు మోదీని అడగాల్సిన అవసరం ఉన్నదా? మీరు అడగకుండానే వారు ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి రికమెండేషన్లో ఎవరి ప్రమేయం లేకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వారి రికమెండేషన్ ద్వారా లోకల్ బాడీస్కు గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈ లోకల్ బాడీస్కు వచ్చే నిధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే ఆ నిధులతోనే నడుస్తూ ఉన్నాయి. మీరేమిచ్చారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏమిచ్చారు? మీరు నిజామాబాద్కి ఏమిచ్చారు? మీరు బడ్జెట్లో ఏదైనా ఇచ్చారా నిజామాబాద్కు? మీరు మహబూబ్నగర్కి ఏమిచ్చారు? నల్గొండకి ఏమిచ్చారు? ఆదిలాబాద్కి ఏమిచ్చారు? చెప్పండి. ఎన్ని నిధులు ఇచ్చారు? నేను చెప్పగలుగుతా మీకు ఎన్ని నిధులు మీరు ఇచ్చారని చెప్పేసి. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మీకు చెప్పగలుగుతాను. ఏ హెడ్లో ఎంత ఇచ్చినా కూడా చెప్పగలుగుతాను మీకు. మీరు చెప్పగలుగుతారా ఈ జిల్లాలకు ఏమి ఇచ్చినామని చెప్పేసి? ఈ మున్సిపాలిటీస్కి ఏమి ఇచ్చినా చెప్పగలుగుతారా? ప్రతిసారి ఏదైనా అంటే కిషన్ రెడ్డి మీద పడి వేయటమే, లేకుంటే సంజయ్ మీద పడి వేయటమే, లేకుంటే మా ఎంపీల మీద వేయటమే. ఇదే పని. మీరు ఓడిపోతున్నారు మున్సిపాలిటీస్లో కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు. ఈ రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు మమ్మల్ని కాదు అడిగేది, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకంటే స్థానికంగా మీ ప్రభుత్వం ఇక్కడ. మోదీ గారు ఏమి ఇచ్చారు నేను తర్వాత చెప్తా. మీరేమిచ్చారు తెలంగాణకు? మీ 6 గ్యారంటీలు ఏమైనాయి? ఒక బస్సు రైడ్ తప్ప ఏమి ఇచ్చారు? అది కూడా డొక్కు బస్సులు పెట్టారు. మీరు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా? మీ 6 గ్యారంటీలో చెప్పినట్టు ఏ ఒక గ్యారంటీ అయినా మీరు చూపెట్టండి చేసామని చెప్పేసి. రైతులకు ఏం చేస్తున్నారు? విద్యార్థులకు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు ఏం చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్ ఏం చేస్తున్నారు? అది మీరు చెప్పాలి ముందు తెలంగాణ ప్రజలకు. ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ కాదు ఇది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మీ ఎంపీ గారిని, మా యూనియన్ మినిస్టర్స్ని, ప్రైమ్ మినిస్టర్స్ని వారిని అంటే ఏం లాభం? అంటే మీరు ఫస్ట్ చెప్పండి తెలంగాణకు మీరు ఏమి ఇచ్చారు. మీ కొడంగల్ ఒకటే బాగా చేసుకుంటే సరిపోదు. బయట ఎక్కడో జిల్లాకు వచ్చే సెంట్రల్ స్కూల్ కూడా మీరు తీసుకోకపోతే సైనిక్ స్కూల్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే బాగుండదు. అది డెవలప్మెంట్ కాదు. అది జాతీయ రహదారులు ఎవరు ఇచ్చారు? రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎవరు ఇచ్చారు? ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఒక ఏవైతే సంబంధించినటువంటి ఒక అప్గ్రేడేషన్ ఎవరు చేశారు? సింగరేణిలో మీరు 51% అక్కడ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ఆదుకోలేదా? 2,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1500 రిలీజ్ చేసి ఏం చేస్తున్నారు? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలన రహితమైనటువంటి ప్రదేశంగా మార్చారు. మీరు ఎంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకుని చెప్పండి. 40 కుటుంబాలు ఈరోజు ఆత్మహత్య చేసుకుని మీ పోలీసు వాళ్ళు లెక్కడానికి చెప్తారు వాళ్ళు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయని చెప్పేసి. కనీసం ఎందుకు చేసుకున్నారు అని చెప్పి వాళ్ళ మీద కనీసం సహానుభూతి అయినా సరే మీ స్థానిక నాయకులు చేశారా? ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉన్నాయి, కరప్షన్ జరుగుతూ ఉన్నది, లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. పట్టపగలు మర్డర్లు చూసినాం మనం హైదరాబాద్లో. సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. చివరికి ఐఎస్ఐ ఏజెంట్ కూడా ఈరోజు మీరు పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. ఫోటోలు తిరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. హైకోర్టు కామెంట్ అయిన తర్వాత మజ్లిస్ పార్టీతో కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. బీజేపీని ఓడించడానికి మీరు అబద్ధాలు ఆడాల్సిన పని వచ్చింది ఈరోజు మీకు. తెలంగాణ ప్రజలు చూసుకున్నారు మీరు ఏంది అనేది. మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధము, శుద్ధ అబద్ధము. అది నేను ప్రూవ్ చేస్తానని చెప్పి ఇదిగో తెలియజేస్తాను. యు ఆర్ లయింగ్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. కేవలం బీజేపీ నాయకుల్ని బద్నాం చేయడానికి, వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చివరికి పెట్టి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈ 6 గ్యారంటీలు మీరు ఎందుకు చేయలేదు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి. నిధులు లేవు కానీ అవినీతికి మాత్రం కమిషన్లు ఉంటాయి.
డెవలప్మెంట్కు నిధులు లేవు కాబట్టే ఈరోజు రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, రాజకీయ చైతన్యంతో ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాలు ఇవి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, నంబరని చెప్పి నేను పూర్తిగా నమ్ముతూ ఈరోజు పురపాలక సంఘంలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి పరిణామాలు వస్తాయి. కాబట్టి భయపడే మీరు బీజేపీని ఈ విధంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. అయిపోయిందండి.